హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎంతో హెల్దీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ అండి, బీట్రూట్ రైస్. ఇది చాలామంది ఇష్టపడరు, సో అందుకే మనం ఇలా కనుక చేసి పెట్టామంటే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ముక్కలు పక్కన ఏరి పెట్టడము అలా ఉండదండి. మొత్తం పోషకాలు అన్నీ ఎక్కడికి పోకుండా మొత్తం వాళ్ళు తినేలాగా ఇలా కనుక చేసి పెట్టారంటే మెత్తుకు మిగల్చకుండా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మరి ఇలాంటి రైస్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా? మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి 1 స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం వేయించేసి ఆ తర్వాత పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇలా ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి కొంచెం జీడిపప్పు పలుకులండి. ఈ విధంగా మీ దగ్గర జీడిపప్పు ఉన్నా వేసేసుకోవచ్చు, నా దగ్గర అవే అవైలబుల్గా ఉన్నాయి, సో అందుకే అవి వేసాను. కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం బీట్రూట్ని ఒకటి తురిమి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి. మీరు బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే బాగా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనము ఇప్పుడు మూత పెట్టేసుకొని బీట్రూట్ కుక్ అయ్యే వరకు మనము దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. మూత తీసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకున్న 1 కప్పు రైస్, మీరు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, నేను నార్మల్ రైస్ యాడ్ చేసేసాను. ఈ విధంగా రైస్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ వేసేసుకోండి, 1/2 స్పూన్ మిరియాల పొడి. ఈ విధంగా మీకు సరిపడా వేసుకోండి స్పైసెస్. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం బీట్రూట్ మిశ్రమానికి రైస్ మొత్తం పట్టే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి జస్ట్ కలిపేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. మనము ఈ రైస్ని లంచ్ బాక్సులకైనా ఆఫీసులు వెళ్ళే వాళ్ళకైనా ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ ఇంట్లోనే ఉండేటప్పుడు మనం అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ పిల్లలు అండ్ మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.